ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, సహోదరులారా, సహోదరిమణులారా, జులై మాసము 27వ తారీఖు సోమవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా ప్రభునామంలో ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలుగందురు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, యావేలు ప్రవచించిన ప్రవచనాన్ని పేతురు గారు మేడగది అనుభవంలో జరిగిన ఆ పరిశుద్ధాత్మ సందర్భాన్ని, పెంతుకోస్తు పండుగ దినమందు వారు కూడి ఉన్న మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చినప్పుడు, ఆ దిగివచ్చిన పరిశుద్ధాత్ముని శక్తి చేత వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటుండగా, చూస్తున్న వారు వీరేదో కొత్త మద్యంతో నిండి ఉన్నారు అని మాట్లాడుతున్న ఆ మాటలకు నిలబడి పేతురు గారు ఈ విషయాలని చెప్పుకుంటూ వస్తూ, ఈ వచనంలో యావేలు ప్రవచనాన్ని మరలా అక్కడ గుర్తు చేస్తున్నాడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కంటారు. అయితే ఎలా కుమ్మరిస్తాడు అంటే గనక, ప్రభు చెప్పినట్టు వారి మేడ గదిలో కూడుకొని ప్రభు కోసం సిద్ధపడ్డారు. అలాగే మనము కూడా దేవుని ఆత్మ కోసము సిద్ధపడినప్పుడు ఆయన మనలోనికి మన మీదకి వస్తాడు. వాక్యము చెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. ఆత్మ ఏం చేస్తది అంటే గనక, పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తదని వాక్యము సెలవిస్తుంది. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. మన బిడ్డలు, మన యవ్వన బిడ్డలు ఆ రీతిగా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారా? ప్రవచనం నెరవేరినట్లు ఫిలిప్పు కుమార్తెల వలె ప్రవచించగలిగేవారుగా, లేతే వాక్యము చెప్పినట్లు వారు దర్శనాలు చూసేవారుగా ఉన్నారా? అలా ఉంటే గనక దేవుని ఆత్మ మన పిల్లల మీద పనిచేస్తుంది. మనము వాక్యానుసారంగా నడిపించబడుతున్నామంటే దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది మారు మనసుతో బాప్తిసాన్ని తీసుకున్నావో, అప్పుడు మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఆనందించాలి అంటే గనక, నీవు ఆయనతో వాక్యాన్ని బట్టి సంతోషించాలి. లేకపోతే ఆయన నీలో లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తే రక్షణ పొందిన తర్వాత దుఃఖపడుతూ ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని వాక్యం సెలవిస్తుంది. ఈ చివరి దినాలు రాకడ గుర్తులు జరుగుతూ ఉంటుండగా, ఆయన వారిగా, ఆయన పిల్లలుగా ఉండాలి అంటే గనక పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అటువంటి పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహింపబడినట్లు ఆత్మదేవుడి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కాచి కాపాడో, మరొక దినపు ఆయుష్ను పొడిగించో, ఇచ్చిన ఆయుష్ కాలాన్ని నీ దినచర్యలో నీ మాటలతో, ప్రార్థనతో ప్రారంభించడానికి కృప చూపావు. ఎందరి మాటలు ఆలకిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ గ్రూపుల్లో కొనసాగుతున్నారో వారందరినీ కూడా ఈ ఉదయకాల కృపతో నింపండి. నీ ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఆత్మపూర్ణులు చేయండి. నీ పిల్లలుగా ఉండి నీవు సిద్ధపరిచి నిత్యరాజ్యానికి వారసులగినట్లు సహాయము దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.